హాయ్ అండి. అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్. వీడియో చూసే ముందుగా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళకనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టమైన వీడియోలు ముందు ముందు ఇంకా మీరు చూడవచ్చు అనమాట. నిన్నైతే ఆ వీడియో అయితే పెట్టలేదనమాట. అంటే చెప్పాను కదా, నవరాత్రులు స్టార్ట్ అయ్యి అంతా మేమే చేయాల్సి వస్తుంది అనమాట. అది ఒక నలుగురు కమిటీగా వేసుకున్నాం అనమాట. ఇక అమ్మవారికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా మేము చేస్తున్నాము. ఇప్పుడైతే ఇదిగండి, ఈరోజు పూజ మా ఇంట్లో నుంచే అమ్మవారికి పసుపు కుంకుమ అలాగే చీర ప్రసాదాలతోటి అయితే వెళ్తున్నాము. ఇక్కడ అమ్మవారికి కావాల్సిన ఈ పూజా సామాను అన్నీ ఇలా రెడీ అయితే పెట్టుకున్నాను. రెడీగా ఇవి వచ్చేసి అమ్మవారికి సంబంధించిన ప్రసాదాలు ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నాను. ఈరోజు వచ్చేసి నేను పొంగళ్ళన్నం అలాగే గారెలు దద్దోజనం అయితే చేశాను. అలాగే ఇప్పుడైతే ప్రసాదాలు తీసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదిగండి, ఇక్కడైతే చూసారా, నిన్న రెండో రోజు కదా, రెండో రోజు గాయత్రీదేవిగా అవతారం దాల్చిన రోజు అనమాట. అందుకని నిన్నటి చీర అలాగే ఉంది. నా టెంపుల్ దగ్గరికి రాగానే ఎప్పుడైనా చెప్తూనే ఉంటాను కదా, టెంపుల్ దగ్గరికి ముఖ్యంగా వచ్చేటప్పుడు ఇంట్లో నీట్గా క్లీన్ చేసుకోవాలి, అలాగే పూజ చేసుకొని అప్పుడు మాత్రం టెంపుల్కి అయితే రావాలి. టెంపుల్కి వచ్చేటప్పుడే కాదు, టెంపుల్కి రాకపోయినా ఇల్లు వాకిళ్ళు నీట్గా ఉండాలి. పూజలు మాత్రం కంపల్సరిగా చేసుకుంటేనే మన ఇల్లు చాలా కలకల్లాడుతూ ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు రాగానే అమ్మవారు మొక్క రూపంలో ఉంది కదా, అక్కడైతే పసుపు కుంకుమ ప్రసాదాలు కొన్ని అయితే అక్కడ పెట్టేశాను. అక్కడ దండం పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఇదిగండి, ఇక్కడ మేము అమ్మవారిని పెట్టుకున్నాం కదా, అమ్మవారికి అయితే నిన్న కట్టున్న చీర అయితే తీసేసి ఇక్కడైతే నేను తీసుకొచ్చిన చీర అనమాట. ఈరోజు బ్లూ కలరు అలాగే సిల్వర్ కలరు ఈ చీర అయితే ప్రత్యేకంగా అయితే తీసుకున్నాను అనమాట. అమ్మవారిని ఈ చీరలో ఒక్కసారి చూడాలనిపించింది అనమాట. అసలు యాక్చువల్గా నేను షాప్కి వెళ్ళినప్పుడు ఎరుపు అలాగే దాని మీద గోల్డ్ కలర్ చీర అయితే తీసుకున్నాను. బిల్లు కూడా కట్టి తీసుకొని రెడీగా లెగిసి కూడా మళ్ళీ ఒక్కసారి అమ్మవారిని అంటే ఈ చీరలో చూడాలనిపించింది అనమాట. అచ్చంగా బ్లూ సిల్వర్ కలర్లో. అంటే నేను ఒకటి అనుకున్నాను, ఇంకోటిలాగా అయిపోయిందనమాట. ఒక మాటలో చెప్పాలంటే నేను మొన్నటి వీడియోలో చెప్పాను కదా, మేము ఒకటి మనసులో అనుకొని ఇది తీసుకోవాలనుకుంటే వెంటనే మనసు అనేది మారిపోయి ఇంకో దానికైతే వెళ్ళిపోతుందనమాట. అదే అమ్మవారు కూడా మాతో పాటే షాపింగ్కి వచ్చేస్తుందనమాట. అంటే మాకే కాదు, ప్రతి ఒక్కళ్ళకి అలాగే జరుగుతుంది. ఆమెకి నచ్చిన చీర మన మనసుకి అనిపించి ఆ చీర అయితే తీసుకుంటున్నాం అనమాట. అమ్మవారు చాలా నిండుగా చాలా బాగుందనమాట. ఏదన్నా మాకు అప్పుడే తెలిసిపోతుంది మంచి ముహూర్తాన. అలాగే మేమందరం అనుకోని ఇలా చేసుకోవాలని చెప్పి నేను అనుకున్నాం కదా, అనుకోకుండా జరిగిన అమ్మవారు ఇలా పెట్టుకున్నాం కాబట్టి మంచి గడియల్లో అలాగే నవరాత్రులు అంటే బాగా అమ్మవారు నిండుగా బాగుంటుందన్నమాట. ఎంత నిష్టతోటి అమ్మవారిని ఇలా అలంకరణ చేసుకొని ఇక్కడ పూజలు ఎంత బాగా జరుగుతూ ఉంటే అంత బాగా మనకి అమ్మవారి కృప అనేది ఉంటుంది. ఇప్పుడు సాక్షాత్తుగా అమ్మవారిని మేము పోలేరమ్మ తల్లిని ఇలా రోజుకొక విధంగా ఈ అవతారాలతోటి అయితే ఇలా చూసుకుంటున్నాం కదా, అందుకే చాలా నిండుదనంగా చాలా బాగుందనమాట. అలాగే చీరలు కట్టేటప్పుడు కూడా మేము ఒకలాగా కట్టాలనుకుంటున్నాము. సడన్గా మళ్ళీ ఇలా కడితే బాగుండు, ఇలా చేస్తే బాగుండు అని మా మనసుకి ఇంకో విధంగా అయితే వెళ్ళిపోతుందనమాట. అంటే కారణం ఏంటంటే అమ్మవారు చాలా నిండుగా ఉంది కాబట్టి మేము ఒకటి అనుకుంటే ఇంకోలాగా ఆమె దగ్గరుండి మా చేత ఇలా బాగా అలంకరణ అయితే చేపించుకుంటుంది. మన మనసుకు ఇంకోటి అనిపించినా ఇక్కడైతే సాగట్లేదనమాట. ఆమెకి ఎలా ఈ చీర కట్టు అలాగే ఇలా రెడీ అవ్వాలంటే మన మనసు ఇక్కడికి వచ్చిన తర్వాత మారిపోతుందనమాట. అంటే ఇలా అవ్వటానికి అమ్మవారు చాలా నిండుగా ఉంటుంది. అందులో ఇంకా మనకి నవరాత్రులు కదా, నవరాత్రులు అంటేనే అమ్మవారు చాలా నిండుదనంగా మనం అనుకున్న కోరికలు అలాగే చాలా కళగా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చూసారా, మొత్తానికైతే చీర అయితే కట్టేసాము. ఇప్పుడైతే మీకైతే ఒక విషయం అయితే చెప్పాలి, ఒక చిన్న మాట. ఇంత అందంగా రెడీ అయింది కదా, ఈ రెడీ అవ్వటానికి అమ్మవారైతే చాలా అలిగిందనమాట ఈరోజు. అసలు నేను ఒక పక్క చీర కడుతూ ఉన్నాము, ఇంకో పక్క కుర్చీలు జారిపోతూ ఉన్నాయి, ఇంకో పక్క సరిసేసరికి ఇంకో పక్క అయితే జారిపోతూ ఉన్నాయి. ఏంటి తల్లి ఈరోజు నేను అసలు మేము అనుకోని ఈరోజు ఇంత చీర నీకు బాగా ఈ సిల్వర్ బ్లూ కలర్లో నేను చాలా
అందంగా రెడీ చేసుకొని నిన్ను బాగా చూసుకోవాలి. అందులో నేను అనుకోకుండా ఈరోజు అమ్మవారికి ఈ చీర, ప్రసాదాలైతే చేసుకున్నాననమాట. ఈరోజు చేయవలసిన వాళ్ళైతే లేరనమాట. అప్పటికప్పుడే నైటు 10 గంటలప్పుడు అనుకోని అప్పటికప్పటికే వెళ్ళి పూజా సామాను, అలాగే చీర ఇవన్నీ అనుకోని తీసుకొచ్చుకున్నాం అనమాట. యాక్చువల్‌గా ఎవరైనా అంటే ఒక్కొక్క వారంలో ఎవరైనా ఇబ్బందులు వచ్చి తగ్గినప్పుడు నేను లేకపోతే మా చెల్లెలు అలా సర్దుకుందాం అనుకున్నాము. కాకపోతే మాకు ముందుగానే అమ్మవారు అనుగ్రహం అయితే ఇచ్చిందనమాట. ఫస్ట్ రోజు మా ఫ్రెండ్ పెట్టుకుందనమాట చీర. ఆద్ తాను చేతుల మీదే ఈ ఈ పూజ అంతా చేపిచ్చుకుంది. అలాగే రెండో రోజు గాయత్రీ దేవిగా అమ్మవారు మా చెల్లెల చేతైతే ఈ చీర, జాకెట్లు అవైతే పెట్టించుకుంది. అంటే శుక్రవారం రోజు తాను ఇంట్లో నుంచి పసుపు, కుంకుమ వచ్చింది కదా! తానైతే పెట్టింది. అలాగే రెండో రోజు నేనైతే అంటే మూడో రోజు అన్నపూర్ణి దేవిగా ఎత్తిన రోజనమాట. ఏంటా ఈ చీర ఒక సైడ్ కడుతుంటే ఇంకో సైడు జారిపోతూ ఉంది తల్లి. ఏంటా అని అనుకున్నాము. అప్పటికి మా పిన్ని అయితే బ్యాక్ సైడ్ నిలబడింది కదా! ఆ పిన్ని అయితే ఏంటమ్మా అలుగున్నావా? చీర అయితే కట్టించుకో తల్లి అది ఇది అనంగానే అలా బతిమాలంగానే అమ్మవారైతే అప్పుడైతే కరెక్ట్‌గా కుదిరిపోయిందనమాట చీర. ఏంటో అసలు ఇలా జరుగుతూ ఉందని నా మనసుకి అదొకలాగా అనిపించింది. కాకపోతే ఆహ్, నాకు సాయంత్రానికైతే తెలిసిందనమాట. ఈరోజు అమ్మవారు అన్నపూర్ణి దేవిగా అవతారం ఎత్తిన రోజు గదా! అందుకే అన్నపూర్ణి దేవి అంటే అలుగుతూ ఉంటుందంట. అయ్యో! నాకసలు తెలీదే. అన్నపూర్ణ దేవి అంటే మామూలుగా అవతారం ఎత్తిన రోజు బాగా శాంతంగా ఉంటుంది గదా! బాగా ఈరోజు అలంకరణ అయితే బాగా చేసుకోవాలని అనుకున్నాను. సాయంత్రం భజనకొచ్చిన తర్వాత మా చెల్లి అయితే చెప్పిందనమాట. ఇలా జారిపోతూ ఉంది. అసలేంటో నేను అనుకోకుండా పెట్టాను గదా! అందుకని అమ్మవారికి ఏందో నచ్చలేదా ఏమో అనుకున్నాను. కాదక్క అన్నపూర్ణి దేవంటే ఈరోజు అమ్మవారు అలుగుతూ ఉంటుందనమాట. అని చెప్పింది. ఓహో! అందుకోసమా ఇలా అలుగుతూ ఉంది. ఇలా కట్టించుకోమ్మా చీర అది ఇది అనంగానే అప్పుడైతే కుదిరిందనమాట. ఇదైతే నేనేదో మీకు చెప్పాలని గాదు. వాస్తవం అనమాట. అమ్మవారికి సంబంధించిన ఈ పూజలు గాని, ఇలాంటి మాటలు అసలు మనం ఊరికైతే చెప్పం గదా! నాకైతే సాక్షాత్‌గా అసలా ఈ చీర కట్టినప్పుడే అలా తెలిసిపోయిందనమాట. ఇప్పుడైతే చూడండి అమ్మవారి పటం చాలా లేత మొఖంగా చిన్న పిల్లగా చాలా బాగుంది గదా! నేను గూడా ఒక పటం అయితే తీసుకోవాలనమాట. ఇప్పుడైతే చూడండి మొత్తానికి ఆల్మోస్ట్ అమ్మవారికి అలంకరణ అయితే అయిపోయింది. ఇక్కడైతే చూడండి ఎంత నిండుదనంగో ఈ పూలమాలలతోటి, నిమ్మకాయలు, అలాగే చేతిలో ఇంకోటైతే చూసారా అమ్మవారు ఈరోజు అన్నపూర్ణాదేవిగా అన్నం వడ్డిస్తూ అవతారంతోటి మనకి కనిపిస్తూ ఉంటుంది గదా! అలా అయితే రెడీ అయితే చేసాము. ఎలా ఉందో ఒక్కసారి అయితే చూడండి. అసలు అలంకరణ చేసిన తర్వాత 2 కళ్ళు అయితే అసలు సరిపోలేదు. అంటే ఈరోజే గాదు ఏదో నేను పెట్టానని గొప్పలు చెప్పుకోవటమే గాదు. అమ్మవారు ఏందంటే అసలు మాకే తెలియకుండా మా మైండ్‌కి అనిపించి మా మనసుకి ఇలా చేయండి అలంకరణ అనిపించేలాగా ఆమె చేపించుకుంటుందనమాట. అంటే అన్నదాతలకు ఆ యొక్క ఈరోజైతే మొత్తానికి అమ్మవారినైతే అమ్మవారి దీవెనలు లభిస్తాయి. ముఖ్యంగా ఆకలితో అలమటించేటువంటి వారికి లేదా ప్రతి ఒక్కరికి అన్నదానం చేయటం వలన అమ్మవారి ఈరోజు కుడి చేత్తో బంగారు గరిటెతో ఎడమ చేతిలో అన్న పాత్రలతో ఆది భిక్షువైనటువంటి పరమశివుడికి అన్నం వడ్డిస్తున్న రూపంలో మనకు అమ్మవారు దర్శనమిస్తారు. ప్రచోదయాత్ ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః మహా నైవేద్యం సమర్పయామి. నైవేద్యం స్వామి మనం నైవేద్యం. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. ఓం మధ్య మధ్య పానీయం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, హస్తౌ ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. కర్పూరవర్తి సంయుక్తం దీప్యమాన మనోహరం యదం గృహేణ దేవేశ మంగళం కురు సర్వదా. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. మంత్ర పుష్పం సమర్పయామి. నమస్కారం చేసుకో. దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ నిత్యానందకరీ. ఈ శ్లోకం మంచిది, అమ్మవారు చాలా ఇష్టమైన శ్లోకం. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ. ఆమె చాలా సౌందర్యంగా ఉంటుందంటే ఈరోజు చాలా అందంగా ఉంటుందంట అమ్మవారు. అంటే అన్ని వేళల్లో ఉండదంటే ఉంటుంది, అన్నిటికంటే ఈరోజు అమ్మవారు చాలా సౌందర్యంగా ఉంటుంది. సౌందర్యరత్నాకరీ
నిర్దూదాకుల దోష పావన హరి. భక్తుల్లో ఉన్నటువంటి దోషాలు ఏమంటే మన్నించమ్మ. ప్రత్యక్ష మహేశ్వరి, ప్రత్యక్షంగా మనకు కనిపించేటువంటి ఓ అమ్మ. ప్రాళేయాచల వంశ పావనకరి, కాశీపురాధీశ్వరి, కాశీలో కూడా ఆ అమ్మవారు ఉన్నారు, ఆమె గురించి చెప్తున్నారు. భిక్షాం దేహి కృపావలంబనకరి, అమ్మ నాకు అన్నం పెట్టమ్మా, భిక్షం పెట్టు, కృపావలంబనకరి. మాత అన్నపూర్ణేశ్వరి, మాత అంటే అమ్మ, మనకి అన్నం పెడుతుంది కాబట్టి అమ్మగా మనం భావించి భిక్ష తీసుకుంటున్నాం. అది పరమశివుడు. పరమశివుడు భిక్ష తీసుకుంటున్నట్టు చూసారా చిత్రపటం ఎప్పుడైనా? చూసారు ఎప్పుడైనా? పార్వతీదేవి అన్నం వడ్డిస్తుంది, శివుడు ఇలా తీసుకుంటుంటారు. అది ఈ రోజు అవతారం అమ్మవారికి. గణపతి పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అమ్మవారికి అలాగే కలశానికైతే ఇక్కడ పూజ అయితే జరుగుతుంది. జరిగే ముందుగా ఇక్కడ అమ్మవారికి అయితే పసుపు కుంకుమ మనం తీసుకొస్తాం కదా, అలాగే ఈ చీర మీద మనం కట్టిన ఈ చీర మీద అయితే ఇలా పూజారి గారు ఈ పసుపు కుంకుమ అయితే మా అమ్మవారి చీర మీద అయితే అలా చల్లుతూ ఉన్నాడు అనమాట. అలాగే ఇక్కడైతే చూడండి అన్నపూర్ణి దేవిగా అవతారం దాల్చిన రోజు అలాగే అన్నం పెడుతూ ఉన్నట్టుగా ఇలా అయితే సెట్ చేసాము. చాలా బాగుంది కదా, అసలు చూస్తుంటేనే అమ్మవారు చాలా నిండుగా చాలా కళకళలాడుతూ ఈ చీరకు కూడా ఇలా పూలైతే పెట్టేసాము. అమ్మవారికి వస్త్రాల మీద పసుపు కుంకుమ చల్లిన తర్వాత ఇప్పుడైతే ఇలా హారతి అయితే ఇస్తున్నాం అనమాట. శ్రీ అన్నపూర్ణదేవి నమః. నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధాచమనం సమర్పయామి. డబ్బాలు చేసి వాళ్ళ చేతుల్లో కొంచెం కొంచెం అందరికి నలుగురు చేతుల్లో మంత్రపుష్పం ఇట్లా. సద్భావన పుష్పాణ్యాదాయ సహస్రపేమరూపిణి లోకమాత్రే ప్రధాన్య సంగ్రాహత్య సదా. ఓం శ్రీ అన్నపూర్ణదేవ్యే నమః. మంత్రపుష్పం సుమాంజలిం ఏ నమోర్ పైన అన్యదా శరణం నాస్తి తమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షమాం పరమేశ్వరి. ఓం శ్రీ అన్నపూర్ణదేవి నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. నమస్కారం చేసుకోండి. మీరు ఎందుకు ఆత్మ సాష్టాంగ నమస్కారం చేసుకోండి. మోకాళ్ళ మీద నమస్కారం. వీరైతే కూర్చో లేదా మామూలు కూర్చో. మొత్తానికి ఈరోజు ప్రశాంతంగా చాలా హ్యాపీగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే అంటే ఈరోజు పిల్లల చేతే చేయించానమాట గణపతి పూజ. అలాగే లక్ష్మీదేవికి అయితే నేనైతే చేశాను. ఇక్కడ అందరూ ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి మా ఆయన అయితే కింద అయితే కూర్చొని ఉన్నాడు. ఇక మా కుటుంబం మొత్తం ఈ పూజ అయితే చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఈ పూజ అయితే చేయించుకున్నాము. అలాగే ఇక్కడైతే పంతులు గారులు ఎంతమంది ఉన్నా ఖచ్చితంగా మనకి పూజా ఫలం అయితే దక్కాలంటే ఖచ్చితంగా తాంబూలం అయితే ఇవ్వాలి. అలాగే దక్షిణ కూడా పెట్టాలన్నమాట. ఎంతో మనకి చేతిలో ఉన్నంత కాడికి వాళ్ళకైతే కంపల్సరీగా దక్షిణం అయితే ఇస్తే ఆ పూజా ఫలం అనేది మనకు దక్కుతుంది. ఇప్పుడైతే చూడండి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి అమ్మవారిని దగ్గర నుంచి అయితే చూపిస్తాను. ఈ పూజ కార్యక్రమం జరిగిన తర్వాత ఇంకా ఎంత కళగా ఉందో ఒకసారి అయితే చూడండి. అన్నపూర్ణదేవిగా అవతారం దాల్చిన రోజు అనమాట. అలాగే అందుకోసమే దద్దోజనం అయితే ఇలా చేతిలో ఇలా ఒక గింటె అలాగే గెరటైతే పెట్టామన్నమాట. మనకి అంటే ఈ అవతారానికి కూడా ఒక కథ అయితే ఉంది. అదంతా చెప్పాలంటే ఈ వీడియోలో ఎంత అయిపోతుంది, అంతకన్నా నాకైతే అంతగా రాదనమాట. అందుకే తెలిస్తేనే చెప్పాలి, తెలియని అయితే చెప్పకూడదు. మా పూజారి గారు అయితే మాకు ఏ రోజు ఏ అవతారంతో అమ్మవారు అవతరిస్తుందో అదైతే మొత్తం ఫుల్గా క్లారిటీ అయితే ప్రతిరోజు మాకు చెప్తూ ఉన్నాడు అనమాట. ఇప్పుడైతే వచ్చిన వాళ్ళకి మేము తీసుకొచ్చిన ప్రసాదాలు అయితే పెడుతూ ఉన్నాం. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.